ఛందస్సులు అంటారు. అలాగే సూర్యభగవానుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరుతో 12 మాసాల్లో 12 పేర్లతో సంచరిస్తాడు. ఆ విధంగా మాఘమాసంలో అర్క అనే నామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అంటారు. అర్కపత్రము అంటే జిల్లేడు పత్రము. అందుకే రథసప్తమి రోజున తల మీద భుజాల మీద అర్కపత్రాలు అంటే జిల్లేడు పత్రాలు పెట్టుకొని, అలాగే అర్కఫలము అంటే రేగుపండ్లు, అందుకే రేగుపండ్లను కూడా ఆ జిల్లేడు పత్రాల మీద పెట్టుకొని తలస్నానం చేయాలి. అర్కఫలాన్ని సూర్యునిగా భావించి చిక్కుడుకాయలతో రథం చేసి ఆ రథంలో ఆ అర్కఫలాన్ని పెట్టి సూర్యభగవాన్ని ఆహ్వానిస్తూ పూజ చేసుకోవాలి. సూర్యభగవానుని అనుగ్రహం పొందగలిగితే ఎటువంటి అనారోగ్య సమస్య ఉండదు. అలాగే ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంటి గుమ్మం ముందు ఏకచక్ర రథంలో ఆ సూర్యభగవానుని ఆహ్వానించాలి. అంటే ఏకచక్ర రథం ముగ్గు వేయాలి. అలాగే